అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల కోసం అటు ప్రభుత్వ సహకారంతో ఇంటర్మీడియట్ బోర్డు కూడా సర్వం సిద్ధం చేసింది. అన్ని ఏర్పాట్లను కూడా ముందస్తుగానే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1532 పరీక్ష కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. 9,96,971 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరు కాబోతున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడిని జయిస్తూ పరీక్షను సమర్థవంతంగా కూడా హాజరు కావాలని చెప్పి పెద్ద ఎత్తున అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా విద్యార్థులకు సూచనలు జారీ చేసింది. అటు పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మౌలిక వసతుల కొరత కూడా ఉండకూడదని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా దిశానిర్దేశం చేసింది. ఈరోజు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు బారులు తీరుతున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా హాల్ టికెట్ పై ఒక క్యూఆర్ కోడ్ను కూడా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శాఖ అయితే ముద్రించింది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పి అటు తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శాఖ అయితే సూచనలు అయితే జారీ చేసింది. మొత్తంగా 29,992 మంది ఇన్విజిలేటర్లతో పాటు 72 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను 124 మంది సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణ కోసం అయితే ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని చెప్పి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే స్పష్టం చేసింది. అయితే ప్రిన్సిపల్ సంతకం లేకున్నా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది ఇంటర్మీడియట్ బోర్డు. ఇప్పటికే ఆ శాఖ అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ కూడా పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు కూడా ఓపెన్ చేసి ఉండకూడదని చెప్పి అటు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు మనం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కేవలం చెప్పల్స్ మాత్రమే ధరించాలి. షూస్ మాత్రం ఎట్టి పరిస్థితులలో అలౌ చేయమని చెప్తున్నారు. ఆ షర్ట్స్ ఫోల్డింగ్స్ కూడా తిప్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాల వద్ద నిర్వాహకులు తనిఖీలు జరుపుతున్నారు. ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసింగ్కి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో పటిష్ట నిఘానైతే ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతో పాటు ఆ పరీక్షా కేంద్రాల నిర్వాహకులు కూడా ఏర్పాట్లయితే నిమగ్నమయ్యారని చెప్పుకోవాలి. సరిగ్గా 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష సమయంగా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు శాఖ నిర్దేశించింది. సో దీంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా విద్యార్థులకు అటు ప్రభుత్వంతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు శాఖ అయితే స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 72 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అక్కడ ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఎప్పటికప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు అక్కడ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. మొత్తంగా ప్రతి సెంటర్ వద్ద ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్తో పాటు క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద సమర్థవంతంగా పరీక్ష నిర్వహణ కోసం ఇంటర్మీడియట్ బోర్డు శాఖతో పాటు ప్రభుత్వం కూడా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 36,660 మందికి పైగా విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరు కాబోతున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19,000 మందికి పైగా విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రతి ఒక్కరు కొంత ఆందోళనతో పరీక్షా కేంద్రానికి చేరుకున్న సమయంలో తల్లిదండ్రులు కూడా వారికి కొంత సూచనలు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒత్తిడికి లోను కావద్దు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పరీక్షను అటెంప్ట్ చేయాలని కూడా తల్లిదండ్రులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, రోల్ నెంబర్తో పాటు పరీక్ష సెంటర్ని కూడా చెక్ చేసుకుంటున్నారు. ఏ రూమ్లో తమ సీట్ అలాట్ అయిందో అనే అంశానికి సంబంధించి కూడా కొంత వెరిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి సహకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా హాల్ టికెట్లో ప్రిన్సిపల్ సంతకం లేకున్నా కానీ నేరుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని అలౌ చేస్తామని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈసారి 5 నిమిషాల వెసులుబాటు కూడా తీసుకొచ్చింది. సరిగ్గా 9 గంటలకు ముందుగానే, అంటే అరగంటకు ముందుగానే 8:30కే ప్రస్తుతం విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజు పరీక్ష కావడంతో కొంత ఆందోళనకు, ఒత్తిడికి విద్యార్థులు గురవుతుంటారు. సో ముందస్తుగా ఒక అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించి వారికి ఇచ్చే ఓఎంఆర్ షీట్ కావచ్చు, ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి కొన్ని సందేహాలు కూడా నివృత్తి చేసే ప్రయత్నం అటు అధ్యాపక బృందం, ఇన్విజిలేటర్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సెంటర్ నేమ్ 43219, సెంటర్ కోడ్ వెలాసిటీ జూనియర్ కళాశాల ఖమ్మం సంబంధించినటువంటి పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇకపోతే వైద్య సహాయం కోసం కూడా ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ప్రతి సెంటర్ వద్ద ఒక ఏఎన్ఎంను అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు విద్యార్థులకు, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వారికి కొంత వైద్య సహాయం అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయాలి. మరోవైపు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో పాటు ఇన్విజిలేటర్లు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంటాయి. ప్రధానంగా ఒక కంట్రోల్ నెంబర్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఎక్కడ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమను సంప్రదించాలని చెప్పి ప్రభుత్వం కూడా సూచన జారీ చేస్తుంది. మీ అమ్మాయి పరీక్షకు వచ్చిందండి. ఈరోజు ఏం పరీక్ష జరుగుతుంది? సంస్కృతి.
ఎట్లా ప్రిపేర్ అయింది పాప? పాప మంచి బిలియన్ స్టూడెంట్, మంచిగా 10th క్లాస్ అంటే ఇప్పుడు 3 సబ్జెక్టు మంచిగా రాస్తుంది పాప. సాధారణంగా ఇంటర్మీడియట్ అంటే కొంత ఒత్తిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఆ పరీక్షకు హాజరయ్యే ముందు చాలామంది ఆ ప్రెషర్తో ఆ పరీక్షకు హాజరవుతుంటారు కదా, ఆ పిల్లలకి ఏం చెప్పి పంపించారు? మంచిగా ధైర్యంగా మంచిగా రాయాలి అమ్మ, మంచిగా చదువుకోవాలి, ఏం టెన్షన్ పడవద్దు, మంచిగా రాయాలి. కోలుకమ్మ సార్ వెళ్ళిందా సార్? పాప వెళ్ళిందా? లోపలికి వెళ్ళిందండి. ఎట్లా సార్, ఎట్లా ప్రిపేర్ అయింది? రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అయింది? కాలేజ్ ఎన్ని గంటల నుంచి ఉంటుంది, ఎన్ని గంటల వరకు ఎండ్ అవుతుంది? తర్వాత స్టడీ అవర్స్ ఏమన్నా ఈసారి ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి కాలేజీలో స్టడీ అవర్స్ పెట్టారు, అక్కడే బాగా చదువుకున్నది, ఇంటికాడ కూడా చదువుకుంది. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా పరీక్ష సెంటర్కి రావడానికి? సరే, ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఏర్పాటు చేశారు కదా, ముద్రించారు హాల్ టికెట్ మీద, దాన్ని పట్టుకొని వచ్చారా లేదంటే నేరుగా మీకు ఐడియా ఉందా లొకేషన్? ఒకరోజు ముందే వచ్చి చూసుకొని క్యూఆర్ కోడ్ చూసుకొని ఇక్కడికి వచ్చేసాము. రోజు ముందుగానే వచ్చి చూసుకున్నారు. ఓకే, ఇంకా పిల్లలకి ఏమైనా సందేహాలు కానీ అట్లాంటివి ఏమన్నా మీ దృష్టికి తీసుకురావడం జరిగిందా? ఏం లేదు, జాగ్రత్త చదువుకొని చెప్పాము, 1-2 సార్లు చూసుకోవాలి చెప్పాము. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు మీరు సంతృప్తికరంగానే ఉన్నారు? తృప్తికరంగా ఉంది. మొత్తంగా ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు వచ్చి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఒకసారి పరీక్ష కేంద్రాన్ని వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే అర్బన్ ఏరియాల్లో, సిటీ ఏరియాల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు చేశారు. అయితే ఇక మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు కూడా టీజీఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎందుకంటే గుండాల కావచ్చు, ఇతరత్ర మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి అటు పట్టణాలకు చేరుకునేందుకు కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ముందస్తుగానే వారి కోసం ప్రత్యేక సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆర్టీసీ అయితే స్పష్టంగా చెప్పింది. అత్యధిక సర్వీసులను కూడా పెంచింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆ రూట్లో, ప్రధానంగా పరీక్ష కేంద్రాల రూట్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆర్టీసీ పోలీస్ శాఖ ముందస్తుగా కొంత సేవలు అందించే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒత్తిడిని అధిగమించి పరీక్షను సమర్థవంతంగా హాజరవ్వాలని చెప్పి, పూర్తి స్థాయిలో అటెంప్ట్ చేయాలని చెప్పి కూడా అటు ప్రభుత్వంతో పాటు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే వాళ్ళు సూచనలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఇది ఇక్కడున్నటువంటి సిచ్యువేషన్. వీడియో లిస్ట్ రిపోర్ట్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.